మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రజెంట్ కరీంనగర్ గౌరవ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నామినేషన్ పత్రాలు ఇప్పుడే సమర్పించడం జరిగింది రిటర్నింగ్ అధికారికి. ఇవాళ శుభముహూర్తము ఉన్న కారణంగా ఈరోజు ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేయడం జరిగింది. మరొక సెట్ నామినేషన్ పత్రాలు 25వ తారీఖు నాడు కార్యకర్తలందరి సమక్షంలో వారు ఆ రోజు మరొక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలంతా కూడా గతంలో 1,00,000 మెజార్టీతోటి కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ కుమార్ గారిని ఆశీర్వదించడం జరిగింది. ఈసారి దానికి రెండింతల మెజార్టీతోటి కరీంనగర్ పార్లమెంటు ఈ ప్రజలంతా కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా గ్రామాన కుగ్రామాలలో కూడా వాళ్ళంతా కూడా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలి, బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రెండోసారి కావాలని చెప్పి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. వారంతా కూడా మద్దతు పలికేందుకు కూడా సిద్దంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీకి బండి సంజయ్ కుమార్ గారికి ఇవాళ ఉన్నటువంటి మోడీ గారికి ఉన్నటువంటి ఆదరణని చూసి ఈ కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లాలో ఉండి ఇక్కడ టీఆర్ఎస్ నాయకులతోటి కుమ్మక్కై పక్క జిల్లాలకు పోయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అవాకులు చెవాకులు ఒక మంత్రిగా ఉండి అవాకులు చెవాకులు అబద్దాలు ప్రచారం చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అతనికి పిచ్చి పట్టిందని ఆయనకు ఏమైందన్నటువంటి సందేహంలో ఇలా కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. వారికి పొన్నం ప్రభాకర్ అన్న జర ఒకసారి హాస్పిటల్ పోయి చూసుకుంటే మంచిదని చెప్పి మేము కూడా సలహా ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన. మీరు ఇలా బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసిరని చెప్పి నిన్న జరిగినటువంటి ఈ అసెంబ్లీ వారి సమావేశాలు కానీ ఎప్పటి కూడా అసత్యపు ఆరోపణలు చేస్తూ మీరు ప్రజల్ని ఏదో నమ్మిద్దాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బండి సంజయ్ కుమార్ గారు మీకు అందరికీ కరీంనగర్ ప్రజలందరూ కూడా తెలుసు. ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడిగా 12,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చి మీకు కళ్ళు కనబడతలేవా అని చెప్పి మేము దాన్ని కూడా ఐ స్పెషలిస్ట్ దగ్గర కూడా పోతే మంచిదని చెప్పి పొన్నం ప్రభాకర్ గారికి కాంగ్రెస్ నాయకులకు మేము తెలియజేస్తున్నాము. ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినప్పటి నుంచి కూడా ప్రజలు ఆశీర్వదిస్తే ఇవాళ కరీంనగర్ కు కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకురావడం కావచ్చు, అనేక పథకాలకు ఇవాళ గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇలా కేంద్ర నిధుల ద్వారా అభివృద్ధి చెందుతున్నాయి. బండి సంజయ్ కుమార్ గారు ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులను వారిని సంప్రదించి ఈ యొక్క నియోజకవర్గానికి కావాల్సిన నిధులను మిగతా పార్లమెంట్ల కంటే 16 పార్లమెంటు రాని నిధులను కరీంనగర్ పార్లమెంటుకు తీసుకొచ్చినటువంటి ఘనత బండి సంజయ్ కుమార్ గారిది. వారిని ఇవాళ మీకు అడిగే మీకు గతంలో డిపాజిట్ కూడా రాలేదు. మీరు ఈ కరీంనగర్ నుంచి పోటీ చేస్తే ఇక్కడి నుంచి పోయి మళ్ళీ మీరు వేరే ప్రజల యొక్క ఉస్నాబాద్ ప్రజల పుణ్యాన మీరు ఇవాళ అనుకోకుండా ఎమ్మెల్యే అయి మంత్రి పదవి వస్తే మీకు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఇలా బండి ఇక్కడ కరీంనగర్ లో నేనేం చేయలేకపోతున్నా, ఎట్లాగూ ఇలా బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారని చెప్పేటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నావో అర్థం కానటువంటి పరిస్థితిలో మీరున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మీరు ఏ ముఖం పెట్టుకుని ఇవాళ ప్రజల దగ్గరికి పోతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చి ఇవాళ మీరు ప్రజలంతా కూడా మోసం చేశారు. వాళ్ళంతా కూడా గమనిస్తున్నారు, మీ ప్రవర్తన గమనిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు కూడా మీరు ఒక అధికారులు ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తారు, అధికారం లేకపోతే ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు. మీరు చివరికి మీడియా మిత్రుల మీద కూడా మీరు ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నటువంటి సందర్భాలు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. కార్యకర్తల మీద కూడా మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో గమనిస్తున్నారు. మీకు ఇక్కడ డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి కరీంనగర్ ప్రజలు ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ లో ఉంటుంది. మీరు అవాకులు చెవాకులు మానండి. ఇవాళ మీకు దమ్ముంటే మీకు సవాల్ విసురుతున్నాం. మేము 12,000 కోట్ల రూపాయల పైగా ఈ కరీంనగర్ లోక్సభ పార్లమెంట్ పరిధిలో నిధులు తీసుకొచ్చిరని చెప్పి అంటున్నాం. మీరు చేతనైతే రండి, ఎక్కడికి చర్చకు వస్తారో మీరు తెలంగాణ చౌక్ వస్తారా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ రావడానికి మేము సిద్దంగా ఉన్నాం. మేము పూర్తిగా బండి సంజయ్ కుమార్ గారు ఈ కరీంనగర్ లోక్సభ స్థానానికి తీసుకొచ్చిన నిధుల గురించి మేము ప్రజల ముందర పెట్టడానికి ఇప్పటికే మేము ప్రజల ముందర పెట్టడం జరిగింది. డాక్యుమెంట్ రూపకంగా మీకు కూడా చర్చకు సిద్దంగా ఉన్నామని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం. ఇంకోసారి అసత్య ఆరోపణలు చేయకండి.
మీరు చవాకులు మాని మంత్రిగా ఒక ఉందాగా వివరించాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా మిగతా నాయకులు కూడా మేము హితవు పలుకుతున్నాం. చాలా ఎవరు మాట్లాడినా ఇంకేముంది మాట్లాడు ఏముంది. మిత్రులు చెప్పిండ్రు, మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా బలవంతుడు అయితే ఎస్ నువ్వేరా అసలు సంజయ్ దమ్మేందో నీ దమ్మేందో తెలుస్తుంది. ఎవరు ప్రజలకు పట్టం కడతారో నువ్వు చేసిన ఈ 3 నెలల పరిపాలన రిఫరెండం కూడా ఛాలెంజ్ గా తీసుకుందామని మేము సవాల్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అంతే కదా అదేటొస్తలేదు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. జై తెలంగాణ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లా పార్లమెంటు పరిధికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రానే రాలేదు. అసలు ప్రజలకి చూయిస్తలేరు కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అంటే ఇవాళ వినోద్ కుమార్ 2 సార్లు ఎంపీగా గెలిచి కరీంనగర్ కి ఏం చేసిండనేది ప్రజలందరికీ తెలుసు. తను గెలిచిన తర్వాత ఢిల్లీకే పరిమితమైంది గాని ఏనాడు ప్రజల్లోకి రాని వ్యక్తి అంటే వినోద్ కుమార్ ఒక్కరే. కానీ బండి సంజయ్ అన్నను కరీంనగర్ ప్రజలు పార్లమెంటుకు పంపించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పాదయాత్ర చేస్తూ 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేస్తూ కల్వకుంట్ల కుటుంబ పాలన మీద యుద్ధం ప్రకటించిన గొప్ప నాయకుడు, దమ్మున్న లీడర్ బండి సంజయ్ అన్న. మరి వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్ల 6 గ్యారంటీలతోని అబద్దాలతోని అధికారంలోకి వచ్చి 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మరొకసారి మోసం చేయడం కోసము ఈ పార్లమెంటు ఎన్నికలలో అబద్దాలు చెప్తుండ్రు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత మళ్లీ మేము అమలు చేస్తామంటున్నారు. గాని 4 కోట్ల తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పాలన ఏంది, వాళ్ళ అబద్దాలు ఏందనేది మొత్తం ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వస్తదన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉంది. తెస్తామన్నది కూడా. కాబట్టి ఇక్కడ బండి సంజయ్ను కూడా రెండోసారి పార్లమెంట్ కు మంచి మెజార్టీతో పంపించాలన్న ఒక ఆలోచన, ఆరాటము ప్రతి ఒక్కరిలో ఉంది, ప్రజల్లో అందరిలో ఉంది. కాబట్టి రెండోసారి బండి సంజయ్ను ఎంపీగా గెలిపిస్తూ మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చూడాలని ప్రజలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది పక్కా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటయ్యే రోజులు వస్తున్నాయి. అది తప్పకుండా ఒకటైతాయి. ఆ 2 పార్టీలకు మాత్రం కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు డిపాజిట్లు గల్లంతు చేస్తారు. ఈ 2 పార్టీలు కాచుకొని చూడాలని కూడా మరొకసారి వాళ్లకు గుర్తు చేస్తూ పార్లమెంట్ ప్రజలందరికంటే కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల పక్షాన ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న. కల్వకుంట్ల కుటుంబాన్ని ఇవాళ అడ్రస్ లేకుండా చేయించి ఉద్యమాలు నడిపిన నాయకుడు బండి సంజయ్ అన్న. కాబట్టి దయచేసి ఒక మాట్లాడే గొంతు, ప్రజల కోసం పోరాటం చేసిన గొంతు ఇవాళ బండి సంజయ్ అన్న. 5 ఏళ్లు ఎంపీకి అవకాశం ఇస్తే రాష్ట్రమంతా కూడా తిరిగిన గొప్ప నాయకుడు. కాబట్టి బండి సంజయ్ను గెలిపించుకోవాలని బొడిగే శోభక్క గాలన్నగా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను. మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేస్తున్నారు సంజయ్ మీద, ఏం చేసింది ఏమున్నదని చెప్పేసి. తనేం చేసిండు మేము ఒకటి అంటున్నామన్నా. 6 గ్యారంటీలు అబద్దాలతో వచ్చింది కదా, వాళ్ళు 100 రోజుల లోపే అమలు చేస్తామన్నారు కదా. వాళ్ళు ఏం చేసిరో చెప్పాలి కదా. ఫస్ట్ వాళ్ళ పదవులు, వాళ్ళ క్యాబినెట్ కి ఇచ్చిన ప్రియారిటీ
4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకుంటలేరు? అవునా కాదా? అంటే అబద్దాలతో వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మీరు ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేనా కదా? పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడినా, రేవంత్ రెడ్డి అన్న గారు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా ముమ్మాటికి 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసి పక్క అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ అన్న. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.